అంశం అయితే ఇక ఇవాళ పత్రికలకు పత్రికల రేటింగ్ కంటే ముందు ఈ పత్రికలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని చూద్దాం. ఇది ఈనాడు దినపత్రిక కదా. ఈనాడు దినపత్రికలో ఈ ఏ కులం వార్తలు ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి మనం లెక్కలు వేసుకుందాం. ఇది ఈ అడ్వర్టైజ్మెంట్ ఫోటోలో ఉన్నటువంటిది దగ్గుపాటి వెంకటేష్. ఎస్, ఈయన మొత్తం స్క్రీన్కి రావాలంటే రాదా? दिन वेंसम आगो आगो वेट ऐसा नहीं होता भाई साहब. हाँ यस, ఈ ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వీటిని చూద్దాం. తోడా కమ్ కరి చిన్న ఇద్దాం. ఇది కమ్మవారిది, కమ్మగా ఉంటుంది. ఇది కమ్మ అయిన ఈ ఫోటో. ఆ తర్వాత ఇగో ఇది వెలమైన వార్త. ఓకే, ఇగో ఇది రెడ్డి అయిన వార్త. ఇది రెడ్డి అయిన వార్త ఫోటో. ఆ తర్వాత ఇగో ఇది బాపనామ వార్త. ఇగో ఇది రెడ్డి కుటుంబం వార్త. ఇక ఇందులో మిగిలిన స్పేస్ చూద్దాం. ఇంకా ఇదైతే సుబ్బారావు గారిది, కంపెనీ సుబ్బారావు గారి కంపెనీ అడ్వర్టైజ్మెంట్. సుబ్బారావు గారిది. ఇంకా ఇలా మిగిలినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఏంటి అనేటి ఒకసారి చూద్దాం. అది కమ్మైనది అనుకో, అది కమ్మైంది, ఇది కమ్మైంది, అది కమ్మ, ఇది వెలమ, ఇది రెడ్డి, ఇది బాపనోల్ది, ఇది రెడ్డి. ఇంకా మన అమ్మాయికి సంబంధించినటువంటి మృత్యు ఓడిలోకి ఇది ఈనాడు పత్రికలో పెద్ద కులాల వార్తలు. ఇగో ఇక్కడ ఇక పెద్ద కులాలు అంటే వాళ్ళు మైనార్టీ అగ్రకుల దోపిడి కులాలకు సంబంధించినటువంటి వార్తలు. ఇది ఆంధ్రజ్యోతిలో ఈ దోపిడి కులాల వార్తల్ని ఒక్కసారి చూద్దాం. మనం దోపిడి కులాల వార్తలు ఏమేమి ఉన్నాయి, ఆ వార్తల సంగతి లోపలికి పోయినాక చూద్దాం. కానీ ఈయన కమ్మవారే, మీ అందరికి తెలిసిందే. రాధాకృష్ణ గారు కమ్మవారి, ఆర్కే కొత్తపల్లి, ఈయన కమ్మవారు. ఆ తర్వాత ఇగో ఈయన వెలమదొరవారు, ఇది కూడా వెలమైనదే. ఇక మార్కెట్ బడ్జెట్ అంటే ఆల మార్కెటే కాబట్టి అంతే. ఈ మార్కెట్ వాళ్ళదే. ఇది రెడ్డి వారిది. ఈయన ఎవరన్నా సింగీతం శ్రీనివాస్ ఏదో మొత్తం మీద కమ్మాయి ఉంటుంది నాకు తెలిసి. మ్యాక్సిమం సినిమా వాళ్ళు కాబట్టి ఎక్కువ అవకాశం. ఇది నరేంద్ర మోడీ గారిది. ఇది రెడ్డి గారి కుటుంబాన్ని. రెడ్డి గారి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే వార్తలు ఏం కష్టం వచ్చిందో. ఇది బీసీలది ఏమన్నా జరిగితే పెట్రోల్ పోసి నిప్పంటించి ప్రియుడి భార్య కుమారుడి హత్య. ఇది బీసీలకు సంబంధించి. నీటి వాటాలు తేలేదాకా ఇది కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఆ తర్వాత జగను, వీళ్ళది. ఇంకా ఇదేమో అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడు. ఇది కమ్మవారి వార్త. ఇది కమ్మవారి వార్త. ఇదే కదా. ఇగో ఇవి మన కానిస్టేబుల్ మృతి, తర్వాత నిప్పు పోసి కుమారుడి హత్య. అంతే, ఇవి మన వార్తలు. ఇక ఈ పేపర్లో, ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో ఎవరి వార్తలు ఎక్కువ ఉన్నాయో మనం ఇక్కడ చూస్తే కూడా కనిపిస్తలేదు. చూస్తే కూడా ఏమన్నా కనిపించదు ఈ వార్త. ఇంకా నెక్స్ట్ ఏది ఉంది, ఇది అయిపోయిన తర్వాత నమస్తే తెలంగాణలో ఎవరి వార్తలు ఏంది కూర్చోబెట్టింది క్వశ్చన్ మార్క్ మీద.
అప్పటికే అగ్గి గుండం అవుతున్నట్టు అగ్గిగుండం అయిపోతుంది మొత్తం. గజగజ వణికిన సిట్టు. ఇది వస్తలేదేమే ఇది. అది పెన్ తీసుకోవాలి. పెన్ తీసుకొని హైలైట్ తీసుకోవాలి. అంతేనా? పెన్ తీసుకుని హైలైట్ అండి. ఇది నాకు తెలియనా పెద్దగా. ఎప్పుడు అయ్యో ఇది మీ అందరికి తెలుసు కదా, ఇది కాక వార్త, వెలమగారి వార్త. ఇగో ఇది వెలమగారి వార్తలే. ఎస్. ఇంకా ఈ ఫోటోలలో ఉండేది అయితే బీసీలు. కేసీఆర్ పాలన అద్భుతం కూడా ఇది వెలమగారి వార్తే. ఇగో బాబు సాగునీటి కోసం ఇగో మన ఏమో రోడ్డు ఎక్కినాయి రైతులు, యూరియా కోసం పడిగాపులు, బాబు హుషార్, రేవంత్ జీ హుజూర్. ఇది వాళ్ళదే. పెండింగ్ బిల్ల కోసం ఇగో ఇది అప్పర్ క్యాస్ట్ వాళ్ళది, ఈ అగ్ర దోపిడీ వర్గాలు. ఈ యూరియా రోడ్డు ఎక్కిన రైతులు మనది, ఇక మిగతాదంతా వాళ్ళది. యాడ్ కూడా ఎట్లాగో వాళ్ళది. ఇది నమస్తే తెలంగాణలో 90%, 95% మొత్తం ఈ దోపిడీ వర్గాలకు సంబంధించినటువంటి వార్తలే చూస్తున్నాం మనం. ఇక వెలుగు చూద్దాం. వెలుగు దినపత్రికలో రైట్, ఇక్కడ ఈ వార్త వచ్చేసి అధికారులకు మరియు నాయకులకు మధ్య గొడవ జరుగుతున్న వార్త. ఇందులో నిన్న జరిగినటువంటి అంశం ఇది సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి వార్త, ప్రధాన వార్త. ఇది ఎటపోతుంది ఇంతవరకు ఓకే. ఇక నియోజకవర్గ నిధులు ఇవ్వండి, ఎవరికి ఇవ్వాలి? అగ్రకుల ఎమ్మెల్యేలకు, అగ్రకుల ఎమ్మెల్సీలకు. ఇక ఇది రేవంత్ రెడ్డి గారి వార్త, ఇది కేసీఆర్ గారి వార్త. ఇక ఇది మున్సిపల్స్ది. ఇందులో దాదాపు 80%, 70% అయితే అగ్రకులాల వార్తలే. 70%, 65 నుంచి 70% అగ్రకులాల వార్తలు మనం ఇందులో. ఈ పత్రికలలో వీళ్ళ ముచ్చటే చదవాలి, మనం వీళ్ళదే తెలుసుకోవాలి, వీళ్ళ గురించే తెలుసుకోవాలి. ఇవి వార్తా పత్రికలు అన్నట్టు. అందుకోసమే ఈ పత్రికల వెనకాలన్న మతలాబ్ను చాట్ జీపీటీకి ఇస్తా ఉన్నాం. ఈ పత్రికల వెనకాల ఏం మతలాబ్ ఉంది, ఇవి ఏం చేయబోతా ఉన్నాయి అనేది చాట్ జీపీటీకి ఇస్తే, సాక్షి దినపత్రిక అది ఈనాడు తీసుకున్నాం. ఈనాడు దినపత్రికలో ఇవాళ ఉన్నటువంటి వార్తల్ని అనాలిసిస్ చేయండి అమ్మా అని చెప్పి చాట్ జీపీటీకి ఇస్తే, చాట్ జీపీటీ చేసినటువంటి అనాలిసిస్ ఏంటంటే, ఈనాడులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎక్కువగా స్కీమ్ వార్తలుగా మాత్రమే కవర్ చేసిరు. అది కూడా లోపటి పేజీలో. బాధితుల గొంతు కన్నా ప్రభుత్వ ప్రకటన భాష ఎక్కువ ఉందట. బాధితుల గొంతు కన్నా ప్రభుత్వ ప్రకటన భాష. వ్యవస్థాపక అన్యాయంపై లోతైన కథనాలు లేవు, చాలా తక్కువగా ఉన్నాయట. ఈనాడు దినపత్రికలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే 95% ఉన్నటువంటి ప్రజల గొంతు చాలా చిన్నగా ఉంది. ఓసీలకు సంబంధించి పరిపాలన, వ్యాపారం, బ్యూరోక్రసీ వార్తల్లో ఓసీ ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపించిందట. వాళ్ళని హైలైట్ చేస్తుంది. అభిప్రాయ పేజీలో అదే వర్గం గొంతు, ఏది ఎడిట్ పేజ్ ఉంది కదా, వ్యాసాలు రాస్తారు కదా, అందులో కూడా ఓసీల గొంతే ఉంది. బీసీలది, ఎస్సీలది, ఎస్టీలకు, మైనార్టీలకు లేదు. ఇక ప్రజల పక్షాన ఉందా అంటే న్యూట్రల్ పేరుతో స్టేటస్ కో మెయింటైన్ చేస్తుందట. ప్రభుత్వ భజన అంటే సాఫ్ట్గా భజన చేస్తుంది. రేటింగ్ ఎంత అంటే 5 స్టార్లకు 2.5 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరం అంటే అవును, నిశ్శబ్దంగా అప్రాధాన్యం, నిశ్శబ్దంగా ప్రమాదకరం ఈనాడు మెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉందట. తెలవకుండా మెల్లగా. ఇక బీసీలు కొనుక్కోవాలంటే అవసరానికి మాత్రమే కొనుక్కోవాలి, ఇన్ఫర్మేషన్ కోసం కొనుక్కుంటే, లేకపోతే అక్కర్లేదని చెప్పి ఈనాడు దినపత్రికకు చెప్తా ఉంది. ఆంధ్రజ్యోతి దినపత్రికకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సంఘర్షణ ఉన్నప్పుడు మాత్రమే కవర్. సంఘర్షణ అంటే పంచాయతీలు, గొడవలు, హత్యలు, నేరాలు ఉన్నప్పుడు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీల వార్తలు ప్రధాన పేజీలో వస్తాయి. ఓసీలది రాజకీయ విశ్లేషణలో స్పష్టమైన ప్రాధాన్యత ఇస్తుందట. వాళ్ళకు రాజకీయం మొత్తం వాళ్ళ చుట్టే, ఓసీల చుట్టే ఇక ప్రభుత్వ భజన ఉందన్న. ప్రభుత్వ భజన అంటే కానీ ప్రజల పక్షం కూడా కాదు, ప్రజల పక్షం కూడా కాదు, ఫలానా మనుషుల పక్షం, ఇక అదో పక్షం అన్నట్టు, కొత్త పక్షం. రేటింగ్ వచ్చేసి 5కి 2 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదకరం అంటే అవును, బీసీలకు ప్రమాదకరం, డివైడ్ నారేటివ్ చేస్తూ ఉందట. ఇది బీసీలు వేరు, ఓసీలు వేరు. వార్తల విషయంలో బీసీలు కొనుక్కోవాలంటే ఇంటూ మార్కు పెట్టింది, వద్దని చెప్తా ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికకి ఇచ్చినటువంటి రేటింగ్ అయితే, ఇక సాక్షి దినపత్రిక
సామాజిక న్యాయ భాష ఎక్కువ, బాధితుల స్టోరీలు ఫీల్డ్ రిపోర్ట్లు కనిపిస్తా ఉన్నాయట బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి. ఓసీలకు సంబంధించి ఓవర్ డామినెన్స్ లేదట, జర డామినెన్స్ తగ్గి పర్లేదంటే ఇవాళ ప్రజల పక్షాన ఉందంటే పార్టీ కోణంతో అయినా కానీ కొద్దిగా ప్రజల పక్షాన కనిపిస్తుంది. ప్రభుత్వ భజన ఉందంటే తమకు అనుకూల ప్రభుత్వానికి ఉందట. తమకు అనుకూల ప్రభుత్వం రెడ్డి గారికి పత్రిక, రెడ్డి గారి ప్రభుత్వం. రేటింగ్ వచ్చేసి 5కి 3.5 రేటింగ్ వచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే తక్కువ ప్రమాదం ఉంది, బీసీలు కొనుక్కోవచ్చు అంటే అవును, క్రిటికల్గా చదవాలి, వీళ్ళ ఉన్నట్టు చదవద్దు, క్రిటికల్గా చదవాలని చెప్తా ఉంది చాట్ జీపీటీ. ఇక దిశా పత్రికకు సంబంధించినటువంటిది రేటింగ్ చూద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు క్రైము బాధిత కోణం బలంగా, కానీ పాలసీ విశ్లేషణ తక్కువ ఉందట బీసీల విషయంలో. ఓసీలకు సంబంధించి న్యూట్రల్గా ఉందంట. ప్రజల పక్షాన ఉందంటే పార్టీ కోణంలో అయినా, ప్రభుత్వ భజన ఉందంటే తమకు అనుకూల ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉందట. రేటింగ్ వచ్చేసి 5కి 3. బీసీలు సప్లిమెంటరీగా చదవచ్చు, ఇవాళ సప్లిమెంటరీగా చదవచ్చు కానీ పెద్ద సీరియస్ తీసుకోకూడదు అని చెప్తా ఉంది. ఇంకా ఇది కాకుండా వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రికకు వచ్చేసి ఇవాళ రేటింగ్ ఎట్లా ఉంది చాట్ జీపీటీ రేటింగ్ అంటే V6 వెలుగు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గ్రౌండ్ రిపోర్టింగ్ చిన్న మనిషి గొంతు స్పష్టంగా వినిపించిందట ఇవాళ. అంటే సగటు సామాన్యుని గొంతు స్పష్టంగా వినిపించింది. ఓసీల విషయంలో ఓవర్ షాడో లేదు, వాళ్ళకు ఓవర్ షాడో ఏమి ఇస్తలేదు. ప్రజల పక్షాన ఉందా అంటే ఉంది, ప్రభుత్వ భజన ఉందా అంటే లేదు. 5కి 4 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ఉత్తమ ఎంపిక వెలుగు దినపత్రిక అని చెప్తా ఉంది. ఇంకా విజయక్రాంతి పత్రికను తీసుకుందాం. విజయక్రాంతి పత్రిక తీసుకుంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి ఉద్యమ దృష్టికోణం కనిపిస్తూ ఉందట. భూమి ఉపాధి దమనంపై స్పష్టమైన కథనాలు విజయక్రాంతిలో కనిపిస్తూ ఉన్నాయట. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే గలమెత్తిన టీచర్లకు సంబంధించి, ఆ తర్వాత గెలిచి తీరాలి, కేసీఆర్ ఫ్రీడమ్ ఫైటరా, కోటి ATM, ఎకనామిక్ కిక్కు, ఇటువంటి తల్లుల వనప్రవేశం, ఇటువంటి ఎక్కువ స్పేస్ ఇచ్చింది. దాదాపుగా 50% స్పేస్ ఈ రెండింటికి కొట్టింది. రైట్, ఇక్కడ రేటింగ్ వచ్చేసి 5కి 4 రేటింగు. బీసీలకి పత్రిక ఏమైనా ప్రమాదం అంటే కాదు, బీసీలు తప్పకుండా కొనుక్కోవాల్సిన పత్రిక విజయక్రాంతి పత్రిక అని చెప్పి మనకు చాట్ జీపీటీ చెప్తా ఉంటే, ఇక నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రభుత్వ సంక్షేమ కోణంలో బలమైన కవర్, కానీ స్వతంత్ర విమర్శ లేదు, వాళ్ళ బీసీలకు బాధ అవుతుందని. ఓసీల గురించి తక్కువ ప్రాధాన్యత ఉందని చెప్పి దీని నిండా ఓసీలదే ఉంది. అయితే లోపలి పేజీలో మాత్రం మిగతా వర్గాలకు లేదు. అయితే ప్రజల పక్షాన ఉందంటే ప్రభుత్వాన్ని ప్రజలుగా చూపించడం, ప్రభుత్వాన్ని ప్రజలు అంటే ఈ ప్రజలు అడుగుతా ఉన్నారా రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టు. ప్రభుత్వ భజన ఉందంటే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేటింగ్ వచ్చేసి 5కి 3 రేటింగ్ ఇచ్చింది. బీసీలకు ప్రమాదం అంటే మధ్యస్థ, బీసీలు కొనుక్కోవచ్చు అంటే ఒక కోణం తెలుసుకోవడానికి మాత్రమే, అంటే వాళ్ళ కోణం తెలుసుకోవడానికి మాత్రమే కొనుక్కోవచ్చు అని చెప్పి చాట్ జీపీటీ ఇవాళ ఇస్తున్నటువంటి రేటింగ్ ఇది. ఇవాళ రేటింగ్లలో స్పష్టమైనటువంటి రేటింగు మనకు వెలుగు దినపత్రిక అలాగే విజయక్రాంతికి ఈ రెండింటికే దక్కింది. ఇక ఈ 2 పత్రికలే ఇవాళ స్పష్టంగా జర్నలిజాన్ని అంతో ఇంతో ప్రతిబింబజేసే ప్రయత్నం చేసినాయి. సో ఇది ఇవాళ దినపత్రికల పైన చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్. ఇక్కడ